హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే ఇడ్లీలోకి అయితే కారప్పొడి చేశానండి. కారం కారంగా కమ్మగా అదిరిపోయిందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక సిస్టర్కి అయితే విషెస్ చెప్దామండి. జానకి నారాయణ వ్లాగ్ సిస్టర్తో అయితే ఇవాళ పుట్టినరోజు అండి. లేట్గా మెసేజ్ చేశారు. సారీ సిస్టర్ లేట్గా చెప్పినందుకు. లేట్గా చెప్పినా మనస్ఫూర్తిగా మీకు అయితే విషెస్ చెప్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పెళ్లి పాపలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఒక 10-15 ఎండుమిర్చి తీసుకుని దోరగా వేగించుకుని ఆ వేగాక అప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకుని వేగించేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే మూగిట్లో ఓ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా కమ్మగా వాసన వచ్చేదాకా వేగించుకోవాలి. పడితే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని వేగించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక 5-6 వెల్లుల్లి రొబ్బలను కూడా వేసుకున్నాను. చెమ్మలు అవుతుందండి వేడికి. అవి కూడా పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ వేసి మిక్సీ పెట్టుకున్నాను బరకగా. అది నలిగాక అప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని మొత్తం మిక్సీ పెట్టేశాను. లాస్ట్లో అయితే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నానండి. కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోయిందండి. మీరైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్